ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. అడుగు పట్టకుండా చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వడ్డించాలి. హై ఫ్లేమ్లో పెడితే పట్టేస్తుంది. తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగ రుచి. ఆశ్రయపురము తక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవరు దానికి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. నేను కొంచెమే తీసుకున్నాను. మా ఫ్యామిలీ నెయ్యి అంతగా తినాం కాబట్టి తక్కువగా తీసుకున్నాను. అవి ఫ్రై చేసుకొని అది అయ్యిందే లేదో చూసిన తర్వాత ఈ అడుగు పట్టకుండా బాగా తిప్పుకోవాలండి. ఈ కాజు కూడా ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే నల్లగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే కాజు కూడా ఫ్రై చేసుకోవాలి. అది దగ్గరికి వచ్చేసిందండి. ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే కనుక మనకి అంత బాగుంటుంది. లేకపోతే చప్పగా వచ్చేస్తుంది. కొబ్బరి బెల్లమే వేరువేరుగా ఉంటాయి. అలా కాకుండా ఎక్కువసేపు దాన్ని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ ఉడికించుకోవాలి. బాగుంటుంది మనకి. 15 మినిట్స్ ఉడికించుకోవాలి. అలాగా కాజు వేసుకున్న తర్వాత ఆ కాజు అందులో వేసేసుకొని వేడి కొబ్బరి లడ్డు రెడీ. అది చల్లారిన తర్వాత చుట్టుకోవాలి.